లభిస్తుంది. అంతేకాదు ఫలితం ఏమిటంటే కేవలం భూతపతివి దేవపతివి మాత్రమే కాదు, మోక్షం వస్తుంది. మోక్షం అనగానే చాలామంది అనుకుంటారు ప్రాణం పోవడం అని. ప్రాణం పోవడం కాదండి, మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకపోవడం. దీనికి వివరాలు కావాలంటే భాగవతంలో చూసుకోండి. పాపం జాగ్రత్తగాను ప్రహ్లాదుడి లాంటి వాడే గోలబెట్టాడు. నరసింహస్వామి అన్నట్ట నీకు వరాలు ఏమన్నా ఇస్తానయ్యా అన్నట్ట. నీ ఇల్లు బంగారంగాను నాకు వరాలు వద్దు ముర్రు అని నేను ప్రార్థించాను, ఇప్పుడు మా నాన్నను చంపి వరాలు ఇస్తావు నాకు? లేదు నాయన, మీ నాన్నగారు చేసిన పని వల్ల రాజ్యం నాశనం అయిపోయింది, దాన్ని లైన్లో పెట్టి మళ్ళీ కూర్చుని అప్పుడు నీకేది కావాలంటే ఇస్తాను అన్నాడు. అలాగే ధ్రువుడికి ఇది మోక్షం అంటే ఒక దాని మీద కోరిక లేకుండా ఉండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నదానికి మోక్షం అంటారు. ఇది లభిస్తుందయ్యా. ఎందుకో తెలుసునా? చెప్తా వినిపించుకో. ఎవరెవరు చేశారు అంటే అదితి, ఆవిడ 12 సంవత్సరాల పాటు ఆవిడ జీవించి ఉన్న కాలం చాలా గొప్ప కాలం. అంటే మీరు నమ్మరు, పురాణాలు 1000 సంవత్సరాలు ఎలా జీవిస్తారండి? మరి మీ తాత ముత్తాతలు 90 ఏళ్ల వయసు వచ్చినా కళ్ళజోడు పెట్టుకోలేదే, ఎలాగైంది? ఇప్పుడు 10 ఏళ్ల వాడికే సోడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి. అంటే కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలో మార్పు వచ్చినట్టుగానే పాతకాలపు రోజులకి ఇప్పటికీ తేడా ఉంటుంది. అంటే ఈ కథల లోపల ఇది నమ్మశక్యం కాదు అన్నమాట కాదు, ఇది కృతయుగ నాటి మాట. ఇది చూసుకోండి. అలాంటి సందర్భంలో అన్ని యుగాలలో 12 సంవత్సరాల పాటు అక్కడ మాఘమాస స్నానం చేసింది కనుక 12 మంది కుర్రాళ్ళు పుట్టారయ్యా. ఎవళ్ళు వాళ్ళు? 12 ఆదిత్యులు. సూర్యుడి లోపల